మష్రూమ్ గోబీ ఎలా చేసుకోవడం అంటే 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక స్పూన్ చక్కెర వేసాం కదా, పంచదార 1 స్పూన్, కాన్ఫ్లవర్ 1 స్పూన్, మైదా 4 స్పూన్లు క్యాంప్ ఫ్లవర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శనగపిండి 1 స్పూన్ వేసుకోవాలి. అంతా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొంచెం కారము, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం అల్లం పేస్ట్, లైట్ గా కలర్ ఏదో కనిపించేదాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కలిపేది పెట్టుకోవాలి. బాగా సలసలా మరగల నూనె, ఆ నూనెలో ఫ్రై అనేది ఇసిపెట్టేయాలి. ఇసిపెట్టిన తర్వాత కొంచెం రోస్ట్ అవుతుంది లైట్ గా, అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కడాయిలో ఫస్ట్ 2 స్పూన్ ఆయిల్ వేయాలి. ఎక్కువ వేయకూడదు ఆయిల్. 2 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక 4 పీసులు రోస్ట్ అయ్యి వేయాలి. మళ్ళీ ఒక ½ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి 5 స్పూన్లు చిల్లీ సాస్, 2 స్పూన్లు టమాటా వేసుకోవాలి. కొంచెం గరం, కొంచెం చికెన్ మామూలు విధిగా వేసుకోవాలా. గరం అంతా వేసుకున్న తర్వాత మామూలుగా టీ తాగుతామే చిన్న గ్లాస్, దాంతో కొంచెం నీళ్ళు వాటర్ వేయాలి. పలసాములు కొంచెం గట్టిగా వేయాలి. వేసిన కొన్ని కరపాలి. వేసిన అంతా బాగా మరగల. మరిగిన తర్వాత సోయా ఎనిగర్ అన్ని వేసిన తర్వాత మరగల. మరిగిన తర్వాత చూడాలి. చూస్తే అప్పుడు మరిగే దాన్ని అది పచ్చివాసన అంటే వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఫ్రై చేసుకుంటామే మష్రూమ్ దాంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే కొన్ని బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత పైన కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసుకుని పక్కన దానిపైన వేయాలి. వేసేసి బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత పక్కన పెట్టుకొని దానిపైన ఒక నిమ్మకాయ, ఒక ఆనియన్స్ తో తింటే జబర్దస్తుగా ఉంటుంది.